ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో పుషాక పరిమేయాత్మ సర్వయోగ వినిశ్రుత నామం పూర్తి చేసుకుని తర్వాత వసు సంబంధమైన నామాల్లోకి వచ్చాం. వసుహు, వసు మనాహ. ముందు వసుహు శబ్దం అర్థం చూద్దాం. వసువులు అంటే మనకు వసువులు అనే పేరు వింటూ ఉంటాం దేవతా విశేషాల్లో. నేను ప్రజాపతి అంటే ప్రజాపతుల రూపం, అలాగే మనువు అంటే మనువులు, ఇవన్నీ దేవతా విశేషాలు. లోకాన్ని నడిపే పరమేశ్వర శక్తులే దేవతలు. ఈ నిర్వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవతలంటే ఎక్కడి నుంచో వేరు అనుకోవద్దు. దేవతలు విశ్వం నడిపేటటువంటి ఈశ్వర శక్తి విశేషాలు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అన్ని దేవతాశక్తి విశేషాలు గ్రహించిన ఒకే ఒక్క మతం హిందూ మతం. అందుకే సర్వదేవతల గురించి తెలియజేస్తారు ఇక్కడ. ఈ లోకాన్ని నడిపే పరమేశ్వరుని యొక్క శక్తులు వారందరూ. కానీ పరమేశ్వరుడు అంటాం కానీ పరమేశ్వరులు అనం, ఈశ్వరుడు అంటాం కానీ ఈశ్వరులు అనం. కానీ దేవతలు బహువచనం వాడతాం. అంటే అర్థం హిందువులకి దేవతలు అందరూ ఉన్నారు కానీ ఈశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు వివిధ దేవతలుగా వ్యక్తమవుతున్నాడు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తి విశేషం. మనువులు అనగానే ఎంతమందో తెలియాలి. హిందూ మతంలో ఈ బేసిక్ నాలెడ్జ్ అవసరం అండి. ఏ జ్ఞానం లేకుండా హిందూ మతం గురించి తెలియకుండా బతికేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు మత సంబంధమైన గ్రంథములు కానీ పరిజ్ఞానం కానీ లేకుండా బతుకుతున్న వాళ్ళు హిందువులు మాత్రమే. మిగిలిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రంథ పరిజ్ఞానం, వాళ్ళ మత పరిజ్ఞానం ఉన్నది. పెద్దవాళ్ళు పిల్లలకి ఇవ్వాలనుకోవడం లేదు. పిల్లలు ఇప్పటి నుంచే ఎందుకు అనుకుంటున్నారు, పెద్దవాళ్ళకే ఇప్పటి నుంచి రావట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. అడిగితే త్రిమూర్తులు ఎంతమంది అంటే ఎంతమంది అండి, నలుగురు అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఒకటి 3 అని చెప్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాం. అందుకు మనం దేవతల గురించి తెలియాలి. మనువులు 14 మంది చెప్పుకున్నాం. అలాగే వసువులు వీళ్ళు 8 మంది రూపములతో ఉన్నటువంటి వారు. వాళ్ళ పేర్లు ఒక్కసారి విందాం. ఎందుకంటే దేవతల గురించి గుర్తున్నా ఉండకపోయినా శ్రవణం చాలా విశేషం. నామం వాళ్ళు ధరుడు, ఆహుడు, ప్రత్యూషుడు, ధ్రువుడు, అనిలుడు, ప్రభాసుడు, సోముడు, అనలుడు. వీళ్ళ పేర్లు చూస్తూ ఉంటే ఇవేవో పెట్టిన పేర్లు కావు, ఒక శక్తి విశేషాలను తెలిసిపోతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఈ వస్తువులు అంటే భూమి, వాయువు, అంతరిక్షము, సూర్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రాలు, వీటి యందు ఉంటాయి ఈ స్వరూపాలు. అంటే మొత్తం కాస్మోస్ గురించి మాట్లాడుతుందండి హిందూ ధర్మం. వేదం అంతా కూడా అనంత అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధములైన ఈశ్వర శక్తి విశేషాలు చెప్తుంది. అందుకే భూమి, వాయువు, అంతరిక్షం, సూర్యుడు, ద్యులోకం, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని అధిష్ఠించి సంపదలు వాటి ద్వారా ఇచ్చే శక్తులను వసువులు అంటారు. వాటి ద్వారా సంపదలు భూమికి కురిపిస్తారు వీళ్ళు. కానీ వసు అంటే సంపద అని అర్థం. వసుంధర అనే పేరు ఎప్పుడైనా విన్నారు కదా. పశువుల్ని ధరించేదంటే భూమికి. ఒక్కటి హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే ఒకదానికి ఎన్ని పేర్లు ఉంటాయో ఆలోచించండి. భూమి అని ఒకటే అనడం కాదు, మనం భూమికి ఎన్ని పేర్లు అంటాము. వసుంధర, ధర, పృథ్వీ. మామూలు వాడు ఆలోచించినా ఒక 4-5 పేర్లు వస్తాయి. ఇంకా అమరం మొదలైన పట్టుకుంటే ఇన్ని వస్తాయి. సూర్యుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఊరికిన పేర్లు పెట్టలేదు. ఒక్కొక్క శక్తి విశేషం ఒక్కొక్క పేరుగా చెప్పబడుతున్నది. ఒక్కొక్క కోణంలో దాని శక్తిని చూసినప్పుడు ఒక్కొక్క పేరు ఇచ్చారు. అంటే నామములు తద్విషయ జ్ఞాన కోశములు. ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్క నామం కూడా ఒక జ్ఞాన కోశం. దాని అర్థ వివేచన చేస్తే జ్ఞానం వస్తుంది. అప్పుడు విష్ణువుకి 1000 నామాలు ఎందుకున్నా ఇప్పుడు తెలుస్తున్నది. నామములంటే జ్ఞానమే. ఒక్కొక్క నామం ద్వారా జ్ఞానం గుప్పిస్తుంటాడు. అలా ఇప్పుడు వసువుల గురించి తెలుసుకున్నాం. ఈ వసువులు కూడా భగవద్ విభూతులే గనక కొన్ని నామములు భగవత్ తత్వాన్ని చెప్తాయి, కొన్ని నామములు భగవత్ విభూతుల్ని చెప్తాయి, కొన్ని నామములు భగవద్ లీలల్ని చెప్తాయి. ఇప్పుడు చెప్తున్నది వరాహస్వామి అంటే లీలారూపంగా అర్థం చెప్పుకున్నాం. తత్వరూపంగా యజ్ఞరూపుడై ఉన్నటువంటి వాడు ఇత్యాది విషయాలు తెలిసాయి. అలా ఇక్కడ కూడా మనకి దేవతల రూపంతో చెప్తూ ఇలాంటి వసువుల్లో మళ్ళీ ఒక ఉత్కృష్టం ఉంటుంది. దేవతలందరూ భగవద్విభూతులైన అందులో గొప్పవాడు ఉంటాడు. ఆ గొప్పవాడిని ముందు చూసుకోవాలి. కన్నా వసువునాం పావకశ్చాస్మి అని భగవద్గీతలో చెప్పాడు. వసువుల్లో అగ్ని రూపంగా ఉన్నటువంటి వాడిని నేను అంటే అందులో గొప్ప. అలాగే రుద్రాణం శంకరశ్చాస్మి, ఏకాశ రుద్రుల్లో శంకరుడు అని కూడా ఉన్నాడు. సదాశివ పరమాత్మ ఏకాశ రుద్రుడుగా వచ్చినప్పుడు అందులో మళ్ళీ శంకరుడు ఒక్కొక్కరు చెప్పారు కదా. అలా ఇక్కడ వచ్చేటప్పుడు వసువుల్ని చెప్పుకున్నాం. అంతేకాదు వసుహు అనే మాటకి ఒక అర్థం ఏంటంటే వసించువాడు, వాసించువాడు అంటే నివసించువాడు. వసించువాడు ముందేమో నీ అని ఉపసర్గ పెడితే నివసించువాడు అయింది. ఆవాసము, నివాసము అనే మాటలు అక్కడి నుంచి వచ్చాయి. కనుక వసించే ధర్మం కలిగిన వాడు వసు. వసించుటంటే ఉండుట అని అర్థం. భగవంతుడి యొక్క స్వభావమే ఉండడం. మిగిలిన వాళ్ళు ఉండిపోతూ ఉంటారు, ఆయన ఎప్పుడు ఉండిపోతాడు. అందుకు ఎప్పుడూ ఉండేవాడెవడో శాశ్వతమైన ఉనికిగా ఉండేవాడు గనక ఆయన వసు. ఉండేవాడు కాదు, ఉంచేవాడు కూడా. ఉండేవాడు మాత్రమే కాదు, ఉంచేవాడు కూడా. అన్నిటిని ఉంచేవాడు ఆయన. ఎప్పుడు అన్నిటికీ ఆధారముగా ఉన్నవాడు ఆయన.
కనుక ఉన్నవాడు ఉంచేవాడు అని వసు శబ్దానికి తత్వపరమైన అర్థం. అంతేకాదు వసు అంటే ధనం అని అర్థం. ధనం అని అర్థం చేసుకుంటే భగవంతుడి కంటే ధనం ఎవరున్నారండి? మనం భగవంతుడి వల్ల ధనం అనుకుంటాం. ఉత్తమ భక్తుడు భగవంతుడే ధనం అనుకుంటాడు. అదే భక్తులు రెండు రకాలు. భగవంతుడి నుంచి ధనాలు కోరుకునే భక్తులు కొంతమంది, భగవంతుడినే ధనముగా భావించి ఆయన్నే కోరుకునేవారు కొంతమంది ఉంటారు. అలాంటి ఉత్కృష్ట భక్తులకి గొప్ప సంపద అతడే. కనుక సంపదల రూపంలో ఉన్నవాడు అని అర్థం చెప్పచ్చు, తానే సంపద అయినటువంటి వాడు అని అర్థం. అయితే వసు అనే మాట గురించి చెప్తూ వేద భాష్యంలో వస్త ఆచ్ఛాదయిత దుఃఖం ఏన తద్వసుధనం, దుఃఖం దేని చేత కప్పబడుతుందో దాన్ని వసు అన్నారు. వసు అంటే ఆచ్ఛాదనం అని కూడా అర్థం. దాని నుంచే వసనము వస్త్రము అనే మాట వచ్చింది, కప్పుతుంది కనుక. కనుక దుఃఖం కనబడకుండా కప్పేసేదిట. ఆనందం అంటే అదే కదండి. కానీ దుఃఖం కనబడకుండా కప్పుతుంది. ఒక దరిద్రం ఉందనుకోండి, ధనం వస్తే దరిద్రం అనే బాధ కప్పబడుతుంది, అన్నం తింటే ఆకలి బాధ కప్పబడుతుంది. అలాగ మనకి బాధని దుఃఖాన్ని కప్పేసే లక్షణం కలిగిన సంపదల్ని వసు అంటారు అని వైదిక భాష్యం చెప్తుంది ఇక్కడ. కనుక సంపదల రూపంలో ఉన్నటువంటి వాడు తానే సంపదగా ఉన్నటువంటి వాడు. ఏ సంపద అనుభవించినా అది భగవత్ స్వరూపం స్పృహ కలిగితే అదే విష్ణు సహస్రం అర్థం చేసుకోవడం అండి. ఇక్కడ అందరికీ సంపదలు కావాలి, అది అనుభవిస్తున్నప్పుడు ఆ సంపదల రూపంలో మనకు ఆనందం కలిగించేవాడు ఆయనే అని ఇక్కడ వసు శబ్దానికి అర్థం మూడు విధాలుగా చెప్పుకుంటూ వసు మనాహ